ఈ రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే భౌతిక స్వరూపం. ఒక భవనం యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే ఇది ఆర్సీసీనా, ఎన్ని ఫ్లోర్సు వగైరా దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్. దేనితో నిర్మాణం చేస్తాము, సిమెంటా, స్టీలా, లేకపోతే వుడ్డా, ఇది అంతా ఏంటంటే ఇట్ గోస్ ఇన్ టు ది బేసిక్ స్ట్రక్చర్. కానీ కట్టే పర్పస్ ఏమిటి అనేది అది ఆ భవనం యొక్క లక్ష్యాలు తీసుకోవాలి. కానీ పొరపాటున ఏంటంటే ఈ తీర్పులో ఈ భౌతిక లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, మౌలిక లక్ష్యాలు, వీటిని భౌతిక స్వరూపంగా తీసుకోవడం జరిగింది. ఉదాహరణకి ఏంటంటే మనకి రాజ్యాంగంలో భారతదేశాన్ని ఎలా నిర్మించాలనుకున్నాము, వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇది భారతదేశం యొక్క స్ట్రక్చర్. రాజ్యాంగ స్ట్రక్చర్ ఏంటంటే సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సావరినిటీ ఉండాలి, సార్వభౌమాధికారం ఉండాలి, డెమోక్రటిక్ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, రిపబ్లిక్ రాష్ట్రపతి పరిపాలించాలి. ఈ మూడే బేసిక్ స్ట్రక్చర్. ఈ బేసిక్ స్ట్రక్చర్ నుంచి మనం ఆశించేది ఏమిటి అంటేనేమో, ఈ బిల్డింగ్ మీరు దేనికోసం కట్టారు, నివాసం కోసం కట్టారా, గోడౌన్ కోసం కట్టారా, చలి వాన ఎండల నుంచి రక్షణ కోసం కట్టారా, వగైరా వగైరా. ఇవన్నీ లక్ష్యాలు ఏమిటంటే టు సెక్యూరిటీ ఇట్స్ పీపుల్, జస్టిస్, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. ఈ మూడు సాధించడం కోసం ఇలాంటి స్ట్రక్చర్ నిర్మించాలి అని. కానీ పొరపాటున ఏంటంటే ఈ బేసిక్ స్ట్రక్చర్ అంటే సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే బదులు దాని నుంచి ఆశించగలిగిన ఫలితాలు, ఈక్వాలిటీ పెట్టాలి, డెమోక్రసీ ఉండాలి, ఎన్నికలు ఉండాలి, సమానత్వం ఉండాలి, ఫండమెంటల్ రైట్స్, వీటినన్నిటినీ ఏంటంటే మనం కట్టిన బిల్డింగ్ నుంచి నేను ఆశించేటువంటి ఉపయోగాలు, ప్రయోజనాలు, దీనిని బేసిక్ స్ట్రక్చర్గా తీసుకోవడం పొరపాటున జరిగింది. వాస్తవానికి ఏది ఏమైనప్పటికీ కూడా రాజ్యాంగాన్ని రక్షించి, సంరక్షించి, కాపాడవలసిన బాధ్యత ఆర్టికల్ 60 కింద రాష్ట్రపతి తప్పితే ఈ భారతదేశంలో మరొకరిది కాదు. పైగా రాష్ట్రపతి ఆదేశాలకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత దాన్ని కొట్టివేయటం అనేది ఏంటంటే రాజ్యాంగబద్ధం కాదు అనేది నా అభిప్రాయం. అట్లాగే ఏంటంటే మీకు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఆఫ్ 1994 కర్ణాటక ప్రభుత్వాన్ని అప్పటి రాష్ట్రపతి ఆర్టికల్ 356 కింద రద్దు చేశాడు. ఎస్ఆర్ బొమ్మాయి గారు ముఖ్యమంత్రిగా కర్ణాటక హైకోర్టులో వేస్తే కర్ణాటక హైకోర్టు అన్నది కదా అంటే ఇది రాజ్యాంగబద్ధమే, ఆ హక్కు రాష్ట్రపతికి ఉంది అని తీర్పు చెప్పింది. అప్పుడు బొమ్మాయి గారు సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పింది అంటే కొట్టివేసింది. కొట్టివేస్తూ ఏమన్నదంటే భారతదేశ ఫెడరల్ వ్యవస్థను కాపాడాలి, 2 రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలు ఉండాలి, అంటే ఎలక్టెడ్ గవర్నమెంట్, పాపులర్ గవర్నమెంట్స్ ఇన్ ది స్టేట్ షుడ్ సర్వైవ్ ఒక మాట అన్నది, అండ్ ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా షుడ్ బి ప్రొటెక్టెడ్, ఈ 2 మాటలు చెప్పింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే నేను ఈ రెండింటితోటి కూడా ఏకీభవించను. గతంలో నేను మనవి చేశాను కదా అంటే ఎన్నికల ద్వారా, మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం అనేది అరాచకం, ఆటవిక న్యాయం. అట్లా జరగటం వల్ల ఏంటంటే ఓటుకు నోట్లు పెట్టుకుంటారు, మెంబర్లను కొనుక్కుంటారు, గెలిచిన తర్వాత అంతులేని అవినీతికి, కుటుంబ పాలనకి, కుల పాలనకి దారితీస్తుంది, అణచివేతకి దారితీస్తుంది. అందువల్ల భారతదేశ వ్యవస్థ, నేను గతంలో ఏం చెప్పాను మీకు, ప్రజలు ఎన్నుకున్నదేమో రాష్ట్రపతిని, ఆయన అనుచరుడిగా గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. గవర్నర్కి ఇక్కడ మెజారిటీ ఉండకపోతే అది అత్యుత్తమమైన ఆదర్శమైనటువంటి ప్రభుత్వం. ఇలా ఉండవలసింది బదులు సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ షుడ్ సర్వైవ్ అన్నారు. కానీ ప్రజలు ఎక్కడ ఎన్నుకుంటున్నారు ప్రభుత్వాన్ని? మన కర్ణాటకలోనే చూశారు, బీజేపీకి 95 సీట్లు, కాంగ్రెస్కి 90 సీట్లు వచ్చినాయి. కానీ కుమారస్వామి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. అది ప్రజల అభిష్టమా? కాదు. ఇట్లా మెజారిటీ ప్రజల ద్వారా పరిపాలన, కూటముల ద్వారా పరిపాలన అనేసరికి ఏంటంటే పరిపాలించే ప్రభువులను ఎన్నుకునే ప్రజల హక్కు ఎమ్మెల్యేలు అనే దళారీల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఇన్ ద స్టేట్ షుడ్ సర్వైవ్ అనేదే తప్పు మాట. ఎలక్టెడ్ గవర్నమెంట్స్ అనేవి ఉండకూడదు. ఎలక్షన్ అనేదేమో చట్ట వ్యవస్థకు సంబంధించిన పరిభాష, గవర్నమెంట్ అనేదేమో కార్యనిర్వాహక వ్యవస్థకు సంబంధించిన పరిభాష. ఈ రెండింటిని క్లబ్ చేయకూడదు. క్లబ్ చేస్తే అసలు అది ప్రజాస్వామ్యమే కాదు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి భారతదేశ ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవాలి అన్నారు. భారతదేశం ఫెడరల్ అని ఎవరు చెప్పారు? అసలు సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఎక్కడుంది ఇందులో ఫెడరల్ అని? పైగా ఫెడరల్ అని పేరు పెడదామని కేటీ షా అనే సోషలిస్ట్ మెంబర్ రాజ్యాంగ సభలో సూచిస్తే అంబేద్కర్ దానికి అపోజ్ చేశాడు. సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఫెడరల్ అని అంబేద్కర్ వ్యతిరేకించిన మాటలు ఈ 3 కూడా. అయినా కూడా నెహ్రూ గారు భారతదేశాన్ని సోషలిస్ట్, సెక్యులర్, ఫెడరల్ రూపంలో నడిపారు, చట్టంలో లేకుండానే. ఇందిరాగాంధీ గారు ఒక అడుగు ముందుకేసి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అన్న మాటలను అందులో చేర్చారు.
అంటే అప్పటి వరకు కాంగ్రెస్ చేసినటువంటి న్యాయ విరుద్ధమైన పరిపాలనకి న్యాయబద్ధత కల్పించే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా వారు మరి ఫెడరల్ అని పెట్టారా ఇందిరాగాంధీ గారు ఆర్టికల్ 368 కింద సవరణ చేసినప్పుడు? మరి అది కూడా లేకుండా సుప్రీంకోర్టు వారు డైరెక్ట్గా ఇది ఫెడరల్ అని అనేస్తే ఎలా అవుతుంది? ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఆర్టికల్ 1 ప్రకారం, అంతే తప్పితే ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ కాదు. మీకు అమెరికా ఫెడరల్ ఎందుకు అంటే అక్కడ రాష్ట్రాలకి ప్రత్యేకమైనటువంటి ఎన్నికైన రాష్ట్రాల్లో ఎన్నికైన గవర్నర్లు పరిపాలిస్తారు. మన దగ్గర నామినేటెడ్ గవర్నర్లు పరిపాలిస్తారు. అక్కడ రాష్ట్రాలకి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉంటుంది, మన దగ్గర రాజ్యాంగం ఉండదు. రాష్ట్రాల ప్రత్యేక జెండాలు ఉంటాయి, మన దగ్గర ప్రత్యేక జెండా ఉండదు. అలాగే రాష్ట్రాల పేర్లు, హద్దులు, హోదా ఇది మార్చే హక్కు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 మరియు 55 కింద పార్లమెంట్కి ఉన్నది. పార్లమెంటు అంటే అర్థం పార్లమెంట్ అండ్ ఇంక్లూడ్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 79. కానీ ఇలాంటి హక్కు మీకు అక్కడ లేదు అమెరికాలో. అందువల్ల అది ఫెడరల్. రాజ్యాంగంలో ఫెడరల్ అని ప్రత్యేకంగా రాసుకున్నారు. మన దగ్గర ఫెడరల్ అని పెట్టడానికి వీలు లేదని మనం పెట్టను లేదు. పెడదామంటే అంబేద్కర్ అపోజు చేశాడు. కానీ సుప్రీంకోర్టు వారు ఇది ఫెడరల్ అనేసారు. దీనివల్ల ఏమవుతున్నదంటే రాష్ట్రాలకి కేంద్రానికి సంబంధాలు తెగిపోయి ఇది వేరే దేశం, మా హక్కులు మీరు కాలు రాస్తున్నారు అన్న పేరుతోటి అంటే దేశంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఘర్షణలకి దారితీసింది. ఇది ఇందాక నేను చెప్పిన ఒక అంబ్రెల్లా మోడల్ గొడుగు ఆకారంలో ఉన్నట్టయితే ఆ గొడుగు యొక్క చువ్వలు విడివిడిగా ఉంటాయి, వాటిపైన రాజ్యాంగం ఉంది. అసలు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య గొడవలు వచ్చే అవకాశమే లేదు. సపోజింగ్ అక్కడ రాష్ట్రపతి ప్రభుత్వము, రాష్ట్రాల్లో రాష్ట్రపతి నియమించిన గవర్నర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఘర్షణ ఎందుకు వస్తుంది అసలు? అట్లాగే రాష్ట్రానికి మధ్య ఘర్షణ ఎందుకు వస్తుంది? చెప్తే ప్రెసిడెంట్ చెప్పినట్టు వినవలసిందే. అందువల్ల ఏంటంటే ఈ దురావగాహన భారతదేశంలో రాజకీయ కక్షలకి, కార్పణ్యాలకి, వివాదాలకి అనేక కారణమైంది. అందువల్ల మీకు ఇది ఫెడరల్ అనటం ఒక పొరపాటు, ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉంటాయి రాష్ట్రాల్లో అనేది కూడా వాస్తవమైన మాట కాదు అది. అట్లాగే ఇంకొక విషయంలో కూడా ఏంటంటే భారతదేశ న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత కాపాడాలి అని కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చారు. భారతదేశ న్యాయ వ్యవస్థ అంబేద్కర్ గారు చాలా గొప్ప స్థాయిలో ఉంచాడండి. ఎలా ఉంచారంటే ఆర్టికల్ 124 కింద న్యాయమూర్తులను నియమించే అధికారం రాష్ట్రపతిది. రాష్ట్రపతి అంటే మామూలు కాదు, భారతదేశ ప్రజల రిప్రజెంటేటివ్. కానీ తొలగించే అధికారం ఆయనకి ఇవ్వాల. తొలగించాలంటే పార్లమెంట్లో మళ్ళీ ఉభయ సభల్లో 2/3 మెజారిటీతో పాస్ అయ్యి దాని మీద రాష్ట్రపతి సంతకం పెడితేనే వీళ్ళ ఇంపీచ్మెంట్ గురవుతారు. కానీ ఇలా జరగటం ఏంటంటే ఆల్మోస్ట్ అసాధ్యం అండి. రాష్ట్రపతి అపాయింట్ చేశాడు, కానీ పార్లమెంట్లో ఉన్నది ఈయన పార్టీ కాదు కదా, అమెరికాలో లాగా వేరే పార్టీ ఉండాలి రూల్ ప్రకారం. అటువంటప్పుడు ఈయన కనుక తీసేస్తాను అంటే పార్లమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? చెయ్యదు. అందువల్ల ఏంటంటే అట్లాగే ఏంటంటే ఇవాళ ఒక రాష్ట్రపతి అపాయింట్ చేశాడు, ఈయన పరిధి మ్యాక్సిమం 5 years. 5 years తర్వాత 2-3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. మీ స్వతంత్రత ఎందుకు దెబ్బతింటుంది చెప్పండి? ఆయన పట్ల మీరు అభిమానంగా ఉండటానికి ఆయన రాష్ట్రపతికి ఉంటే కదా. పైగానేమో అట్లా మీరు అభిమానంగా ఉంటే రాష్ట్రపతికి వ్యతిరేకమైనటువంటి మెజారిటీనేమో పార్లమెంట్లో ఉందనుకోండి, వాళ్ళు అభిశంసన తీర్మానం పాస్ చేస్తారు. అందువల్ల ఏంటంటే అత్యున్నతమైనటువంటి స్వతంత్రత న్యాయ వ్యవస్థకు ఇవ్వబడింది రాజ్యాంగంలో. కానీ ఇప్పుడు కోరుకుంటున్నది ఏంటంటే మీరు కొలీజియం విధానం ద్వారా కానివ్వండి, అది సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డు సుప్రీంకోర్టులో వేశారు, అయ్యా తమరికి ఇంకా ఎక్కువ స్వతంత్రత కావాలని. అవును, మీరు కరెక్ట్గా చెప్పారని పాస్ చేశారు. మీరు భలే మాట గుర్తు చేశారని పాస్ చేశారు 1999లో. కానీ అక్కడికి మరి పార్లమెంటు వారు ఇది బాగలేదు, మన రాష్ట్రపతి యొక్క అధికారాలు లాగేసుకున్నారు అని ఏంటంటే 2013లో 99వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చి జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అది నియమిద్దాం పని వాళ్ళు చేస్తారు అని ఆర్టికల్ 124కి ABC అని 3 సవరణలు తీసుకొచ్చారు. కానీ మళ్ళీ సుప్రీంకోర్టు అడ్వకేట్లు సుప్రీంకోర్టులోనే కేసు వేశారు. సుప్రీంకోర్టు వారు ఎస్ కరెక్ట్ అనేది మళ్ళీ కొట్టిపారేసింది. అందువల్ల ఇప్పుడు ఈ కొలీజియం వ్యవస్థే నడుస్తున్నది. కానీ అలాంటి జడ్జిమెంట్ ఇచ్చుకునేటప్పుడు వారు ఏం చేశారంటే ఆర్టికల్ 50 యొక్క సపోర్ట్ తీసుకున్నారు. ఆర్టికల్ 50 అనేది దానికి న్యాయబద్ధత లేదు. ఎందుకు?
అది ఆదేశిక సూత్రాల్లో భాగం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అందులో ఏముంది? స్వతంత్రత ఇమ్మని లేదు, స్వతంత్రత ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మీరు కోరుకుంటున్నది స్వతంత్రత బదులు డామినేషన్ అడుగుతున్నారు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు పార్లమెంటు, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు ప్రెసిడెంట్ అనటం ద్వారా, లేదా వాళ్ళు చేసిన చట్టాలను మేము కొట్టివేస్తాం అనటం ద్వారా మీరు అడిగేది స్వతంత్రత కాదు, వాటిపైన ఆధిపత్యం కోరుతున్నారు. ఆర్టికల్ 50లో కూడా ఏముంది అంటే, ద స్టేట్ షల్ ఎండివర్ టు సెపరేట్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ పబ్లిక్ సర్వీస్. సభలను పిలిచి సమావేశపరిచి ఉపన్యాసం ఇచ్చే హక్కు అయింది ఆర్టికల్ 75, 76 కింద. ఈయనదేమో సమ్ 175, 176 కింద. దాని బదులు ఉల్టా మనం చూసాం కదా అంటే, మేము గవర్నర్ అసలు పిలవం ప్రసంగానికి అన్నారు. గవర్నర్ని వీళ్ళు పిలవటం కాదు నా మొహం, గవర్నరే పిలవాలి వీళ్ళందరినీ. యాజ్ టు సమ్మన్ అండర్ ఆర్టికల్ 175 and 176, గవర్నర్ విల్ సమ్మన్ ది మెంబర్స్ చేసి గవర్నర్ విల్ అడ్రస్ దీస్ పీపుల్. కానీ ఉల్టా ఏంటంటే, ఇది మాది, మేము పిలవం నిన్ను, నువ్వు ఇక్కడ రావద్దు. ఈ దౌర్జన్యకరమైన లేకపోతే రాజ్యాంగ పరిజ్ఞానం లేక చేసే తమిళ పిలవలేదు కదా కేసీఆర్, పిలవటంగా అసలు ఆమె వీళ్ళందరినీ పిలవాలండి. అది రాజ్యాంగం 175 and 176 నేను చెప్తున్నాను. అయితేనండి, ఇక కౌన్సిల్ విషయానికి వచ్చాం కదా మనం. కౌన్సిల్లో మొత్తం మినిమం 40 మంది ఉండాలన్నాను. అందులో ఎంతమంది అన్నా ఉండేవండి. 1/3 ఆఫ్ ది మెంబర్స్ని ఎమ్మెల్యేస్ ఎంచుకుంటారండి ఆర్టికల్ 171 కింద. 1/3 ఆఫ్ ది మెంబర్నేమో లోకల్ బాడీస్ ఎంచుకుంటారండి, ఈ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళు. 1/12 మెంబర్ని గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారండి. 1/12 మెంబర్స్నేమో టీచర్స్ ఎన్నుకుంటారండి. ఇంకా మిగిలింది 1/6. ఈ 1/6ని గవర్నర్ అపాయింట్ చేయాలి. టీచర్స్ కోటా టీచర్లు ఎన్నుకుంటున్నారు, గ్రాడ్యుయేట్స్ కోటా గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటున్నారు, ఎమ్మెల్యేస్ కోటా ఎమ్మెల్యేస్ ఎంచుకుంటున్నారు. తర్వాత లోకల్ బాడీస్ వాళ్ళే ఎంచుకుంటున్నారు. కానీ గవర్నర్ కోటా వచ్చేసరికి ఎందుకు మరి గవర్నర్ని ఎంచుకోనిరు? ఎక్కడుంది ఇది? ఇది భారతదేశంలో జరుగుతున్న అట్టర్ నాన్ సెన్స్ అనమాట. ఇవి వాళ్ళే అపాయింట్ చేయాలి. కారణం ఏంటంటే, మీకు ఒక పార్టీకి అసెంబ్లీలో మెజారిటీ ఉందనుకోండి, దీనితో పాటు మీకు కౌన్సిల్లో కూడా మెజారిటీ ఉందనుకోండి, ఇక అసలు మిమ్మల్ని అడ్డుకునేది ఎవరు? ఈ దేశ భూములు అమ్మటానికా, లేకపోతే రాష్ట్ర భూములు అమ్మటానికా, లేకపోతే కాంట్రాక్ట్లు ఇష్టం వచ్చినోడు గీయటానికా? ఏదంటే అది చేయొచ్చు కదా. అందువల్ల ఏంటంటే, ప్రజాస్వామ్యం ఏం చెబుతుందంటే అలా ఉండవద్దని అక్కడ గవర్నర్కి కొన్ని అవకాశం ఇచ్చారు. 40 మందిలో తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ 1/6 అంటే 6గురిని అపాయింట్ చేయొచ్చండి. ఇది కూడా కారణం ఏంటి? మీకు ఆర్టికల్ 164 కింద గవర్నర్ మంత్రులను నియమిస్తాడు. నియమించేటప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు అయి ఉండాలని రూల్ ఉందా? ఎమ్మెల్సీలు అయి ఉండాలని రూల్ ఉందా? లేదండి. ఈవెన్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కానీ అవుట్ సైడర్స్ని కూడా నియమించవచ్చు. కానీ తర్వాత 6 నెలల లోపల వాళ్ళు ఎక్కడన్నా ఖాళీ ఉంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలి, లేదా ఎమ్మెల్సీ పోటీ చేసి గెలవాలి, లేదా ఖాళీ అయితే మళ్ళీ ఇందాక నేను చెప్పిన 171 సబ్ క్లాజ్ 5 కింద మళ్ళీ గవర్నరే నియమించాలి. మన్మోహన్ సింగ్ గారిని అట్లా నియమించిందే కదా, బయట వాళ్ళే కదా. ఇట్లా అపాయింటెడ్ ప్రైమ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, మినిస్టర్స్ చాలామంది ఉన్నారు. అవి తీసేసి మీకు ఇక్కడ మెజారిటీ ఉన్న పార్టీ ఇప్పుడు రికమెండ్ చేస్తున్నది, ఇదిగోండి మా కోదండరామ్ గారిని పెట్టుకోండి, లేకపోతే మా అమీర్ అలీ ఖాన్ని పెట్టుకోండి, లేకపోతే మా పాడి కౌశిక్ రెడ్డిని పెట్టుకోండి అని. అయ్యా, నీకు ఆల్రెడీ అసెంబ్లీలో మెజారిటీ ఉంది, నీ కౌన్సిల్లో కూడా మెజారిటీ వస్తే నిరంకుశం అవ్వదు. అట్లా ఉండటానికి వీళ్ళే. మీ కోటాలన్నీ మీరు ఎంచుకొని గవర్నర్ కోటా కూడా మీరు లాక్కుంటానంటే ఎట్లా? ఇక్కడ ఏంటంటే, కాదుగా చాలామంది అంటారు కదా అంటే, మరి మంత్రివర్గం చెప్తే ఆయన వినాలి కదండి అని. వినకూడదు అని ఆర్టికల్ 163 అండి. ఆర్టికల్ 163లో ఏంటంటే, గవర్నర్కి సలహా ఇచ్చి సహాయపడటానికి మంత్రివర్గం ఉండగలదు. ఎలాంటి విషయాల్లో సలహా ఇవ్వాలి అంటేనేమో, గవర్నర్ యొక్క స్వీయ విచక్షణ అవసరమైన విషయములలో సలహా ఇవ్వరాదు అని ఉంటుందండి ప్రత్యేకంగా. స్వీయ విచక్షణ అవసరమైన దాంట్లో సలహా ఇవ్వడానికి వీళ్ళే. మళ్ళీ ఆర్టికల్ 166లో గవర్నరు మంత్రులకు విధులను కేటాయిస్తుంది. విధులను కేటాయించేటప్పుడు తన స్వీయ విచక్షణ అవసరమైన విధులను మంత్రులకు కేటాయించరాదు అని ఉంటుంది. ఇంత స్పష్టంగా ఉన్నా కూడా మేము చెబితే మీరు వినాలంటే ఇది రాజ్యాంగ దౌర్జన్యం ఇది. పైగా మీకు ఇంకా ఆర్టికల్ 167లో ఉంటుందండి,
మీరు ఏ అడ్మినిస్ట్రేటివ్ ప్రపోజల్ అయినా సరే, లెజిస్లేటివ్ ప్రపోజల్ అయినా సరే, ముఖ్యమంత్రి యొక్క విధి గవర్నర్కి నివేదించటం, ఇంకా గవర్నర్ ఇంకేదైనా వివరాలు అడిగితే ఇవ్వటం. ముఖ్యమంత్రి యొక్క విధి అన్నాడండి. విధి అంటే అర్థం అతిక్రమించరా అని బాధ్యత, డ్యూటీ అండి. అన్నప్పుడు మీరు ఆల్రెడీ ముందుగా మీరు నివేదించే బదులు కొన్ని పేర్లు రాసి ఒక నిరంకుశ చక్రవర్తిలాగా పంపించేసి ఇది యాక్సెప్ట్ చెయ్యకపోతే నీదంతా రాజ్యాంగ ద్రోహం, నువ్వు ఉండటానికి అర్హులు కాదు అని ఎవరు అంటున్నారు ఈ మాట? నేను అపాయింట్ చేసిన గుమస్తా నన్ను అంటున్నాడు ఈ మాట. నీకు హక్కు లేదు అని అడేది ఎవరు? నిన్ను అపాయింట్ చేసింది నేను, తీసేసే హక్కు నాది, నువ్వు నాకు రిపోర్ట్ చేయాలి. ఎవరెవరికి సబార్డినేటు వీళ్ళ. అందువల్ల ఏంటంటే ఈ రాజ్యాంగ దురవగాహన రాజ్యం వెళ్తున్నది. అందువల్ల మీకు కౌన్సిల్ కోసం మెంబర్లని సూచించే హక్కు మంత్రిమండలికి ఆర్టికల్ 163 అండ్ 166 కింద లేదు. ఎన్టీఆర్ అందుకే గవర్నర్ తీసేద్దాం అని అన్నాడు. ఇక ఎన్టీ రామారావు గారి రాజ్యాంగ పరిజ్ఞానం గురించి ఇక్కడ చర్చించడం మొదలు పెడితే బాగుండదు. ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ రాజకీయ ఉద్దండులు, పండితులు. తెలియక కాదండి ఇలా జరుగుతున్నది, ఇది నాకు అనుకూలంగా ఉంది, ఎందుకు ప్రశ్నిస్తా? అట్లా చేస్తున్నారు తప్పితే ఇది కేసీఆర్ గారికా లేకపోతే మరొకరికా తెలియదని కాదండి. చంద్రబాబు నాయుడు గారికా వీళ్ళందరికీ తెలుసు కానీ నాకు అనుకూలమైన వ్యవస్థ నిన్నటి దాకా నడిచింది, నేను అధికారంలోకి వచ్చా, నేను ఎందుకు మార్చి నాకు అధికారం లేదని చెప్పుకుంటా. అందువల్ల నేను కూడా ఎంజాయ్ చేస్తా, అందరూ ఎంజాయ్ చేశా, నేను కూడా ఎంజాయ్ చేస్తా. చాలా సంతోషం సార్, మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి. సో మరోసారి మనం ఈ సిరీస్ కంటిన్యూ చేద్దాం. తప్పనిసరిగానండి. నమస్కారం.